పవర్ స్టార్ పాలిటిక్స్ కు చిన్న బ్రేక్ ఇచ్చారా? ఈ మధ్య ఎందుకు సైలెంట్ అయ్యారు? పిఠాపురం తప్ప ఇంకెక్కడా ఎందుకు తిరగడం లేదు? సమీక్షలకు కూడా ఎందుకు రావడం లేదు? పవన్ మౌనం దేనికి సంకేతం అనే చర్చ ఇప్పుడు ఏపీలో జోరుగా సాగుతోంది. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఊరూరు తిరిగారు. జనాన్ని ఆకర్షిస్తూ ప్రసంగాలు చేశారు. సినిమాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదనే సంకేతం ఇచ్చారు. తాను గెలిస్తే అందరికీ అందుబాటులో ఉంటానని, జనంలో ఉంటానని చెప్పుకొచ్చారు. సరే, ఆంధ్ర జనం పవన్ కు బ్రహ్మరథం పట్టారు. 100% స్ట్రైక్ రేట్ తో గెలిపించారు. ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. కానీ పవన్ కళ్యాణ్ తొలుత యాక్టివ్ గానే కనిపించినా ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. జిల్లా టూర్లకు వెళ్లడం లేదు. వస్తే ఆఫీస్ కు, లేదంటే పరిమితంగా కొన్ని కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అంతేగాని ఊరూరు తిరగడం లేదు. జనాన్ని కలుసుకోవడం లేదు. ఎందుకనే ప్రశ్నలు ఇప్పుడు ప్రారంభమయ్యాయి. పవన్ పెద్దగా తిరగకపోవడానికి కారణాలు లేకపోలేదు. అందులో ఒకటి ఆయన అనారోగ్యం. ఆయన తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారు. దగ్గుతో బాధపడుతున్నారు. మొన్నటికి మొన్న ప్రధాని సభలో ఆయన దగ్గుతుండగా మోదీ కాఫ్ బిల్ల ఇచ్చిన దృశ్యం కనిపించింది. చాలా సార్లు పవన్ జ్వరంతో బాధపడుతూ అధికారిక సమావేశాలకు గాని, కేబినెట్ మీటింగ్లకు గాని రాలేదు. దీనికి తోడు వెన్ను నొప్పి, కాలి నొప్పి వల్ల రాలేకపోతున్నారట. ఇక మరో కారణం చూస్తే ఆయన ప్రారంభించిన సినిమాలు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. మరి తన ఎనర్జీ అంతటినీ వాటి పూర్తికి వినియోగించాలని పవన్ భావిస్తున్నారట. ఇటీవలే ఓజీ సెట్ పై ఆయన కనిపించారు. జిల్లాల పర్యటనకు వెళితే అలసిపోతారని, గ్లామర్ పోతుందని, అందుకే ఆయన రాజకీయ పర్యటనలను పరిమితం చేసుకుంటున్నారని అంటున్నారు. ఇక రాజకీయ పరిస్థితుల విషయానికి వస్తే ఇటీవల జనసేనపై తీవ్ర దుమారం రేగుతోంది. నాగబాబు ఎంట్రీతో జనసేన శ్రేణుల్లో ఒక భయం పట్టుకుంది. పిఠాపురంలో వర్మను పక్కన పెట్టి నాగబాబు పెత్తనం చేయడం వివాదాస్పదమైంది. చివరకు పవన్ ఎంటర్ అయి వర్మను వెంటబెట్టుకుని తిరగాల్సి వచ్చింది. అలాగే వివిధ జిల్లాల్లో జనసేన వర్సెస్ టీడీపీ అనే వివాదాలు ఎక్కువయ్యాయి. దీంతో పవన్ కొద్దిగా ఆలోచిస్తున్నారని తెలిసింది. చంద్రబాబే తమకు దిక్సూచి అని పలు సభల్లో పవన్ చెబుతున్నా కింది స్థాయిలో అలా కనిపించడం లేదట. అందువల్ల ఏం చేద్దాం అనే ఆలోచనలో పవన్ అండ్ కో మునిగిపోయారని తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ముందుగా సినిమాలు పూర్తి చేసి ఆ తర్వాత వివాదాల పరిష్కారం, పార్టీ పునర్వ్యవస్థీకరణ లాంటివి చక్కబెట్టుకోవచ్చని పవన్ భావిస్తున్నారట. అందుకే కొద్దిగా గ్యాప్ ఇచ్చారని అంటున్నారు.